ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టును దేశంలో పలు పార్టీలు ఖండిస్తున్నాయి. పంజాబ్ సీఎం మాన్, కాంగ్రెస్, డీఎంకే, సిపిఐ, సిపిఎం, టీఎంసీ, సమాజ్వాదీ, ఆర్జేడీ పార్టీలు కేజ్రీవాల్ అరెస్టును తప్పుబడుతున్నాయి. ఎన్నికల సమయంలో అరెస్టులు రాజకీయాల స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విమర్శించారు. కేజ్రీవాల్ అరెస్టును తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరై తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్ గాంధీ వాళ్ళ కేజ్రీవాల్ కుటుంబాన్ని కలవనున్నారు. న్యాయపరమైన అంశాలపై చర్చించనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడంతో దేశమంతటా అలజడి మొదలైంది. 2021లో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని మార్చివేసి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. ఈ కొత్త లిక్కర్ పాలసీ కాస్త స్కామ్ వైపుకు దారితీసిందనే ఆరోపణలతో పలువురు రాజకీయ నేతలు అరెస్ట్ అయ్యారు. ఢిల్లీలో రీటైల్ మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఫిబ్రవరి 2021లో మంత్రులతో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి మంత్రుల కమిటీ నెల రోజుల్లో రిపోర్ట్ ఇచ్చింది. మార్చి 2021లో మంత్రుల కమిటీ సిఫార్సును ఢిల్లీ కేబినెట్ ఓకే చేసింది. ఢిల్లీలో మద్యం అమ్మకాలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం 9,500 కోట్లు పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ కేబినెట్ ఓకే చేసిన కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ ఎల్జీకి పంపింది ప్రభుత్వం. దాదాపు 4 నెలలు పెండింగ్ పెట్టిన తర్వాత 2021 నవంబర్లో కొత్త పాలసీకి ఓకే చెప్పారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. కొత్తగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తప్పనిసరి అని లెఫ్టినెంట్ గవర్నర్ మెలిక పెట్టారు. కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ధరల విషయంలో ప్రైవేట్ వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఉంది. తెల్లవారుజామున 3 గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు వీలు కల్పించింది కొత్త లిక్కర్ పాలసీ. కొత్త చీఫ్ సెక్రటరీ రాకతో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. 2022 ఏప్రిల్లో నరేష్ కుమార్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియామకమయ్యారు. ఉద్యోగంలో చేరగానే లిక్కర్ పాలసీని క్షుణ్ణంగా స్టడీ చేసిన నరేష్ కుమార్ లిక్కర్ పాలసీ రూపకల్పనలోనే అవకతవకలు జరిగాయని చీఫ్ సెక్రటరీ గుర్తించారు. మద్యం దుకాణాల కేటాయింపులోనూ తప్పులు జరిగినట్లు చీఫ్ సెక్రటరీ తెలిపారు. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూరేలా విధానపరమైన మార్పులు చేసినట్టు ఢిల్లీ సీఎస్ నివేదికలో పేర్కొన్నారు. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ అదే ఏడాది జూలైలో సిబిఐ విచారణకు ఆదేశించారు. ఓవైపు చీఫ్ సెక్రటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. మద్యం దుకాణాల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు బయటకు వచ్చాయి. మద్యం పాలసీలో మార్పులు చేస్తూ అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయల నష్టం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సిన 145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఏకపక్షంగా ప్రభుత్వం మాఫీ చేసింది. ప్రతి బీర్ కేసుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వం మాఫీ చేసింది. L1 కేటగిరీ లైసెన్సుల జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి ₹1 కోటి తరలించినట్టు సిబిఐ గుర్తించింది. రిటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీ చేయడం ద్వారా లంచాలు ఇచ్చినట్లు సిబిఐలో నిర్ధారించింది. మనీష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండేలు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్టు అధికారులు గుర్తించారు.